నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటి అంటే ఐడియా అనేది, ఆ ఆలోచన అనేది ఇన్నోవేటివ్ ఐడియానా లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఐడియానా, ఇది మనకు తెలియాలి, క్లారిటీ ఉండాలి. అంటే మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచన ఇన్నోవేటివ్గా ఉందా లేదా, లేకపోతే అది ప్రాబ్లమ్ సాల్వింగ్గా ఉందా లేదా. చూడండి, ఈరోజు ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంది, వేగంగా మారుతుంది కూడాను. ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత టెక్నాలజీ మారిపోతుంది, కొత్త కొత్త విధంగా టెక్నాలజీ వస్తుంది, ఇన్నోవేషన్ అనేది వస్తుంది. ఎస్, అయితే మీరు చేస్తున్న ఆలోచన కొత్తదనానికి సంబంధించింది, అంటే ఇన్నోవేషన్కి సంబంధించిన ఆలోచన అయితే ఆ ఆలోచన ఉపయోగకరమైనదా లేదా, ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లంకి సమస్యకి పరిష్కారంగా ఉందా లేదా, లేకపోతే మీకు వచ్చినట్టు ఆ ఇన్నోవేటివ్ ఐడియా అన్నది ఒక గొప్ప అవకాశాన్ని, గొప్ప ఆపర్చునిటీని క్రియేట్ చేయగలుగుతుందా లేదా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత గొప్ప ఇన్నోవేషన్ అయినా కానీ అది ప్రజల సమస్యకి పరిష్కారంగా, లేకపోతే ఒక గొప్ప అవకాశాన్ని ప్రజలకు కల్పించే విధంగా, లేకపోతే ఆ ఇన్నోవేటివ్ ఐడియా కూడాను ప్రజలకు ఉపయోగపడేది కాదు, అది వ్యాపారంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వదు, వ్యాపారంగా నిలదొక్కునే ఆలోచన అయి ఉండదు.